వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు. ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసుకోండి. అలా అయితే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా ఇవాల్టి వీడియో ఏంటంటే గ్యాస్ అయిపోతే ఎలా ఉంటుందో అది పార్ట్ 2 అన్నమాట. ఇదైతే మేము చాలా కామెడీగా తీసాం ఫ్రెండ్స్. తప్పకుండా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాము. నచ్చితే మాత్రం తప్పకుండా మీ అభిప్రాయాన్ని మా కామెంట్ లో చెప్పండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. తినేలా అవుతుంది. మా అత్తకేమో చాయ్ కావాలంట. ఎప్పుడు చూసినా చాయ్ చాయ్ ఇదే పాట. ఇప్పుడు తినే టైంకి ఇవ్వడం చాయ్ తాగుతారా? ఓ అత్తమ్మ, టైం ఎంత అవుతుందో చూస్తురా, ఈ టైంకి ఇవ్వడం చాయ్ తాగుతారా? అప్పటి నుంచి చాయ్ పెట్టు అంటున్నావు. అయ్యో వెట్టరా, అదే ఏమైతుంది? తిండిదేముంది, తర్వాత తిందాం గానీ ఇక చాయ్ తాగకపోతే నాకు అంతా అగమాగం అవుతుంది. ఏ రోజుకు 10 సార్లు చాయ్ తాగాలి. ఈ అవ్వ 10 సార్లు చాయ్ తాగితే ఉంటారా మనిషి అనేటోడన్నా? కానీ మా అత్త ఉంటుంది మంచిగానే. ఇక పెట్టకపోతే ఏం చేస్తాం, పెట్టాలి ఇక. సరే అత్తమ్మ పెడతాం. ఏమైంది, అయిందా చాయ్? ఇప్పుడే పోతే పెట్టినావా చాయ్? ఏమైంది, నూరు కప్పలాగా తెలిసినావు? ఏం రోగం పుట్టింది? అగో ఏం పుట్టింది? ఓ భాగ్య, ఏమైంది? ఓ పిల్ల, ఏమైంది? ఏయ్ భాగ్య, ఓ నీ అవ్వ, దీనికేం పుట్టిందిరా నాయనా? ఏమన్నా అయింది దీనికి? అత్తమ్మ అక్కడ. అమ్మయ్య మాట్లాడుతుంది. ఏమైంది? ఎక్కడ ఏమైంది? అత్తమ్మ అక్కడ కిచెన్ లో. కిచెన్ లో ఏమైంది? దా ఇక్కడ సోఫాలో కూర్చుందాం. దా కూర్చొని చెప్పుదా ఏమైంది? చెప్పే, ఏమైంది కిచెన్ లో? అత్తమ్మ అక్కడ కిచెన్ లో. ఓ నీ కిచెన్ తగ్గిదలుగా ఏముండే? కిచెన్ లో ఏం పుట్టింది? అయ్యో అత్తమ్మ కిచెన్ లో. ఓ నీ కిచెన్ కింద వారెత్తు. ఏం పుట్టింది చెప్పే? హార్ట్ అటాక్ వచ్చి చచ్చేటట్టున్నానే నేను. ఏం పుట్టింది కిచెన్ లో చెప్పు. ఓ భాగ్య, ఏం పుట్టింది చెప్పే? కిచెన్ లో ఏమైంది? నీ అవ్వ చచ్చేటట్టున్నానే నేను. నా బంగారు తల్లి కదా, నా బుజ్జి తల్లి కదా, నా బంగారు కోడలు. చెప్పే, ఏమైంది చెప్పే? చెప్పే. అది అత్తమ్మ కిచెన్ లో. కిచెన్ లో ఏమైంది? కిచెన్ లో గ్యాస్ అయిపోయింది. ఏంది? అవునత్తమ్మ గ్యాస్ అయిపోయింది. ఓ అత్తమ్మ, ఏమైంది గట్ల పట్టవు? అమ్మా చచ్చిపోయిండ్రా నాయనా, దెబ్బ తాకింది బాగా. అత్తమ్మ ఇప్పుడు గ్యాస్ అయిపోయింది, ఎట్లా అత్తమ్మ? ఎట్లా అంటే నేనేం చెప్తానే, నీకు చెప్తానే ఉన్నా. గ్యాస్ సాల్వెట్టి అక్కడ ఇక్కడ తిరగకే, జర మంచి కాపాయం చేయే గ్యాస్ అని చెప్తానే ఉన్నా నీకు. ఏమైనా గ్యాస్ సాల్వెట్టి అది తీసుకురా, ఇది దోలాడు, ఈ చెంచా దోలాడు, అది దోలాడు, ఇది దోలాడు, ఆ గ్యాస్ ని జర కాపాయం చేయే అని చెప్తానే ఉన్నా. విన్నావా? నిజమే అత్తమ్మ, కానీ ఇట్లా అవుతుంది అనుకోలేదు అత్తమ్మ. ఇప్పుడు ఎట్లా, ఏం చేద్దాము? ఇప్పుడు ఏం చేస్తామే, నీ ముఖం మండ. చెప్తే విన్నావానే, ఒక్క మాట వినవు. ఇక అయిందేదో అయిపోయింది అత్తమ్మ. ఇక ఏం చేద్దాము జర చెప్పుండ్రి. ఇక నంబర్ ఇప్పుడు పెడితే గానీ అదేదో 10 రోజులకో 20 రోజులకో వచ్చేటట్టుంది గ్యాస్. ఇక ఏం చేస్తాం, ఆగు జర ఆలోచించని. ఇక ఇట్లా బాధపడుకుంటా కూర్చుంటే ఏమయ్యేటట్టు లేదే. ఇక గ్యాస్ బుడ్డి పట్టుకరాపో, మనం గడ కిలోలా అమ్ముతారు గ్యాస్, అది నింపించుకొని వద్దాం పదా. ఇప్పుడు ఆ గ్యాస్ కూడా బాగా పిరమమ్ముతారు అత్తమ్మ. ఇక ఎట్లా వాడు నింపిస్తాడంటావా? ఇంకేం చేద్దామే, ఇట్లనే ఉపాసం చేద్దామా? ఏదో ఒకటిగా పట్టుకొనాడు పోదాం. ఇక పోయి అడిగని వద్దాం పదా. సరే అత్తమ్మ, పదండి పోదాం. అమ్మా అమ్మా, తెచ్చిన అత్తమ్మ. ఇక ఎత్తుకో, నెత్తి మీద పెట్టుకో. ఏంది, నేను నెత్తి మీద పెట్టుకోవన్నా? ఓ అత్తమ్మ, నాకు రాదు. ఎట్లా పెట్టుకోవాలి నెత్తి మీద? రాదంటే ఏందే, ఎత్తుకొని ఇలా నెత్తి మీద పెట్టుకో. ఖాళీ సిలిండరే, ఏమంత బరువు ఉండదు, పెట్టుకో. నీ అమ్మ పోయిన పని కాలేదు కానీ వాడేదో దుకాణం బంద్ చేసుకొని పీకిండు. ఇంకా 10 రోజుల దగ్గర తెరవాడంట వాడు దుకాణము. అదే కదా అత్తమ్మ, ఇక ఏం చేద్దాం 10 రోజుల వరకు? అత్తమ్మ, గిరగి నిర్మల పెద్దమ్మ ఉంటది కదా మీ ఫ్రెండ్, ఆమెను ఒకసారి అడగకపోయినావు? ఆమె ఇస్తుందేమో, మరి చూద్దామా? అవునీ, మంచి గుర్తు చేసినవే. ఆ తప్పకుండా ఇస్తుంది నేను అడిగితే. పదా పోదాం, ఒకసారి దాని ఇంటికి పోయి అడుగుదాం పదా. పదండి అత్తమ్మ పోదాము. నిర్మలక్క, ఓ నిర్మలక్క ఉన్నావా? జరా బయటకి. ఓ నిర్మలత్తమ్మ ఉన్నావా? జరా బయటకి. అగో ఏందే, ఇద్దరు అత్తగూడలు కట్టకట్టుకొని వచ్చిర్రు. ఏం పని పడ్డదే నాతో మీకు? అయ్యా అక్క, ఎట్లా గుర్తుపట్టినవే? పనికి వచ్చినానని. ఇంకా ఆయనతో గుర్తుపట్టనానే? నీ కోడలు నెత్తి మీదగా సిలిండర్ చూసినాక కూడా గుర్తుపట్టను అనుకుంటున్నావా? ఇంకేం చెప్పాలి నిర్మలక్క నీకు నా గోస. ఓ
పోరి ముఖం జర ఏడ్చినట్టు పెట్టు లేకపోతే ఇయ్యేది. సరే అత్తమ్మా. అసలు మా కోడలికి తెలివే లేదు, గ్యాస్ ఎట్లా కాపాయం చేయాలి ఎట్లా వాడాలనే తెలివే లేదు దానికి అసలు. అయ్యో నిర్మలత్త ఏం చెప్పాలి, అట్లా ఇట్లా నిలబోయే గ్యాస్ కొంచెం అట్లా రాక్కొచ్చిన ఇంకా కొన్ని 10 రోజులు ఎక్కువే నడిచింది. ఇక నేనేం చేస్తాను చెప్పు, అది గ్యాస్ అయిపోతే. ఇంకా అదేనే పిల్ల, ఇక నువ్వేం చేస్తావు గాని. నిర్మలక్క మీ దగ్గర ఏమైనా ఎక్స్ట్రా గ్యాస్ బుడ్ ఉందా? నేను ఇండుది ఇక ఇయ్యరాదే, ఇప్పుడే నంబర్ పెడితే ఒక 10 రోజులు కానీ నీకు తెచ్చిస్తా సరేనా రాగానే. అయ్యో అత్తమ్మ గట్లా ఉన్నదా అని అడుగుతారు, మన అత్తకి దగ్గర ఉంటే మనకి ఇయ్యదా? తప్పకుండా ఇస్తుంది, ఉంటది ఆమె దగ్గర. ఈ అత్త గోడళ్ళు ఏదో ప్లానింగ్ తోనే నా దగ్గరకు వచ్చినట్టున్నారు. ఓ నన్ను పొగుడుతుర్రు, తీయగా మాట్లాడుతుర్రు. నా దగ్గర ఉంది కానీ వీళ్ళకి ఇస్తే ఇక నేనేం చేయాలి? నా బుడ్డ అయిపోతే ఇక నేను అడక్క తినాలనా? లేదని చెప్తాను, ఎంత ఫ్రెండ్ అయితే ఏంది. అయ్యో లచ్చి, నా దగ్గర ఎక్కడుందే? ఇప్పుడే ఇట్లా అయిపోయింది, ఇక కొత్త బుడ్డి పెట్టింది, ఇక నా దగ్గర లేదు. అంతే అంటావా నిర్మలక్క? జర చూడరాదు, ఉంటే జర ఇయ్యరాదే, పుణ్యం ఉంటది నీకు. అయ్యో నువ్వు అంతా అడిగితే ఇయ్యనా? నేను నా జాన్ జిగ్రీ దోస్తు అయితివి, నీకోసం నేను అది ఇయ్యనా చెప్పు? కానీ ఇవాళ రేపు బంగారం అయింది, బంగారం కన్నా ఎక్కువైంది గ్యాస్ సిలిండర్. ఏం చేస్తాము కదనే భాగ్య? ఒక టైంకి మీరు నాకు బంగారం అడిగినా ఇచ్చేదాన్నేమో, కానీ గ్యాస్ సిలిండర్ దానికన్నా పిరమైంది. ఏం చేస్తాం, పానంలాగా కాపాడుకోవాల్సి వస్తుంది దాన్ని. లచ్చి నువ్వేం ఫికర్ కాకే, నేను చూస్తా, నంబర్ పెట్టినా రాగానే నీకు ఇస్తానే. మరి అది ఎప్పుడు వస్తుందో, ఒక 10 రోజులు అయ్యేటట్టే ఉంది అది రావడానికి. అయ్యో అత్తమ్మ 10 రోజులా? 10 రోజులు అంటే కష్టమే అత్తమ్మ. ఇక మాకు ఇయ్యాలనే అయిపోయి ఇక ఎట్లా వండుకున్నాడో ఎట్లా తినడో, పొద్దుకి ఏం లేదు మరి వంట కూడా. అయితే మనే నీ దగ్గర ఉంటే నువ్వు ఇయ్యవా చెప్పత్తమ్మా? పొద్దుకి కొంచెం అన్నం పెట్టుకోవడానికి వస్తా, కొంచెం కూర ఒకటి వండుకుంటా, సరేనా అత్తమ్మ? మంచి చెప్పినవి కూడాలా. సరే నానే అక్క, అది పొద్దుకి వచ్చి కొంచెం బియ్యం పెట్టుకుంటది, ఇంకా కొన్ని ఒకటే కూరగా వండుతుంది, సరేనా? ఎక్కువ గ్యాస్ కూడా ఏం వేస్ట్ చేయదు, సరేనా అక్క? లేదు అస్సలు లేదు. గ్యాస్ నాది ఒడిచినంటే ఎట్లనే మరి? నేనే మస్తు కాపాయం చేసి వాడుకుంటున్నా. లేదమ్మా, నేనేం చేయలేను, మీరు వేరే దగ్గర చూసుకోండి. అయ్యో ఏందత్తమ్మా ఈమె గట్లా అంటుంది? ఒక బియ్యం పెట్టుకుంటే ఏమైతుండే అత్తమ్మా? ఇంకేం చేద్దామే, ఆ గ్యాస్ సిలిండర్ పాడుగాను బంగారం కన్నా విలువైంది. ఒక టైంకి బంగారం ఇచ్చేటట్టున్నారు కానీ ఈ సిలిండర్ మాత్రం అస్సలు ఇచ్చేటట్లేరే. వండుకుందామన్నా కూడా వద్దంటుంది కానీ. అవునత్తమ్మా, ఏం చేద్దాం పదండి, వేరే వాళ్ళని ఇస్తారా అడుగుదాము. అయితే మన పూరి అది చాయ్ పెట్టుకుందామా? అడిగే ఒక చాయ్ అన్న తాగుతా. ఇదేదో మంచి ఐడియా ఉంది అత్తమ్మా, నాకు కూడా తిరిగి బాగా అలసిపోయినట్టు అవుతుంది. చాయ్ పెట్టుకుందామని అడుగుతా. నాకు లోపలికి తలుపు పెట్టుకుంది కదా. అవునత్తమ్మా. ఏం చేద్దామే, పద అక్కడ వేరే ఎవరైనా అడుగుదాం, పద ముంగడికి పద, ఎవడని ఇస్తాడేమో దయగలిగి. పదండి అత్తమ్మా. అత్తమ్మ చేసే పట్టుకురాదత్తమ్మా, సిలిండర్ బాగా నొస్తున్నాయి చేతులు. నీ అమ్మ వయసు దానివి, నీకే నొస్తే నేను ఎట్లా పట్టుకుంటానే, నాకు శాతనవుతుందా? అగో పద్మిల్లు వచ్చింది, కొంచెం దగ్గరనే, పద దాన్ని వెలుగుదాం, పదా. పదండి అత్తమ్మా. నీ అవ్వ ముద్దు ముఖంది, మొత్తం సిలిండర్ నాతోనే లావట్పిస్తుంది. కొంచెం ఇద్దరం పట్టుకుంటే ఏం రోగం పుట్టుతుండే. నీ అవ్వ ఎంత వీకే. పిలుదాన్ని వస్తుందా చూడు. పద్మా, ఓ పద్మా ఉన్నావా? ఉన్నావా అని ఇంట్లో? ఏంది ఇది పిలుస్తుంటే ఇంకొస్తలేదేంది? ఇంకేందత్తమ్మా, గదే అయి ఉంటది, చూసినట్టుంది. మనం నెత్తి మీద పెట్టుకొని ఇందాక ఇక్కడ నుంచే కదా పోయినాము, అందుకే లోపట్నే ఉండుంటది, వస్తలేదు కావాలని. ఇక అంతే ఉంటది, ఇంకెందుకు బంగారం లాగా చూసుకుంటారు సిలిండర్ని, ఇంకా అది ఎందుకు వస్తుంది బయటకి రాదు. అగో పొరి దాని కొడుకు వస్తుండే, మనం అడుగుదాం. అగో చింటూ, ఏం చేస్తున్నావు నాని? ఏం లేదంటే ఇప్పుడే కిరాణా షాప్ పోయి వస్తున్నా. ఏ పొట్టోడా, ఇక్కడ ఓ నానమ్మ, నువ్వు ఏంది నన్ను పొట్టోడా అంటున్నావు? నేను నిన్న డంబు అని. మంచి మా అత్తకి పుట్టిగా మంచి విలువ పిల్లగాన్ని ఏదో పొట్టోడా గిట్టోడా అని పిలుస్తుంది. అయిందా ఇప్పుడు పరువు అయిందా? పుట్టికి పిలిచిన తీరా ఆయనతో విలువలేనా చెప్పు? అది కాదురా, మీ అమ్మ ఉందా ఇంట్లో? మా మమ్మీ ఇంట్లోనే ఉంది నానమ్మ. చూసినావానే, అది ఇంట్లోనే ఉందంట. ఇంతసేపే కాకోలు అరుస్తున్నాం, అసలు బయటకి వస్తలేదు. మళ్ళీ ఒకసారి పిలుద్దాం, నేను పిలుస్తా. మీరు పిలవండి అత్తమ్మ, వస్తుందేమో. నేను కాకోలు అరుస్తాను, పందోలారు, నీకు వస్తుందేమో, చూద్దాం బయటకి. పద్మా, పద్మా ఉన్నవానే ఇంట్లో?
వచ్చేటట్టున్నాయి, ఇదేమో వెళ్ళేటట్లేదు బయటకి. ఇక పిగ్దాం పద ఇంటికి. అదే అత్తమ్మ ఇంక వచ్చేటట్లేదు బయటకు, అది వరి వరి మనం వచ్చేటట్టున్నాం కానీ అదేం వచ్చేటట్లేదు. పదండి పోదాం ఇక. అగో నీ పూరిగాడు ఎవరు కొత్తలు వచ్చారు కానీ మొన్ననే దిగినట్టున్నారు. వాళ్ళని అడుగుదామానే, కొంపదీసి ఉంటే ఇస్తారు కదనే. ఉంటదేమో, ఒకసారి అడిగి చూద్దాం అత్తమ్మ ఏం పోయింది. కానీ అత్తమ్మ కొంచెం ఇమోషనల్ లాగా యాక్టింగ్ చేద్దాం అత్తమ్మ. గిట్లా అంటే ఓడిచ్చేటట్లేడు, కొంచెం ఇమోషనల్ లాగా యాక్టింగ్ చేశాను ఇస్తారేమో. సాల్తి అత్తమ్మ, ఇంకెక్కువ చేసే వాళ్ళకి అర్థమైపోతుంది యాక్టింగ్ అని. ఇది మంచిగా ఉంది, గిట్లని కంటిన్యూ చేద్దాం. పద సిలిండర్ ఎత్తుకో పద పోదాం. పదండి. ఉన్నారా, ఎవరన్నా ఉన్నారా ఇంట్లో? ఎవరు మీరు, ఎవరు కావాలి మీకు? మీరేనా ఈ ఇంట్లో కొత్తగా వచ్చింది? నేనే, చెప్పండి. ఏం లేదు, మా జర గ్యాస్ అయిపోయింది. మీ ఇంట్లో ఏమైనా నిండు గ్యాస్ ఎక్స్ట్రా ఏమైనా ఉన్నదా? జర ఉంటే ఇస్తారా? మీకు జర పుణ్యం ఉంటుంది. అప్పటి నుంచి తిరుగుతున్నా ఎవ్వరు ఇస్తలేరు. మా అత్త ముఖం చూడండి పాపం, పొద్దు నుంచి ఏం తినలేదు. అసలే ముసలాయమే, ఆయనతో ఎక్కడైనా కళ్ళు తిరిగి పడుతుందేమో అని భయం అవుతుంది నాకు. ఏంది నన్ను ముసలి అంటది? అత్తమ్మ బ్లాక్మెయిల్ ఏమనుకోకుండా గ్యాస్ కోసం అంటున్నా, ఏం తప్పు పట్టకండి ప్లీజ్. సరే ఏదో ఒకటి అనుకో, ఏ గ్యాస్ దొరికితే చాలు నాకు అంతే. అవును బిడ్డ, పొద్దున్న నుంచి ఏం తినలేదు. ఈ గ్యాస్ పాడుగాను అయిపోయి పాడైంది, ఎవ్వరు అడిగిన ఇస్తలేరు. ఈ ముఖం చూస్తుంటే దయగల్ల తల్లిలాగున్నావు. జర ఇయ్యరాదు బిడ్డ ఉంటే. అయ్యో అవునా ఆంటీ, నేను ఇచ్చేదాన్ని ఆంటీ నా దగ్గర ఉంటే. కానీ నేనే కొత్తగా వచ్చిన జాబ్ కోసము ఇక నా దగ్గర కూడా నేను ఇక పని చేస్తానే బిజీ ఉంటాను కదా. ఇంకా నేను ఆర్డర్ పెట్టుకొని తింటాను, నేను వంట చేసుకోను, నాకు వంటలు రావు కూడా. అవునా అవునా పిల్ల, ఇక నువ్వు ఆర్డర్ పెట్టుకొని తింటావా? ఏ మంచి పని చేస్తున్నావు. అవునా ఆంటీ, ఇక నేను ఆర్డర్ పెట్టుకొని తింటాను. సరే ఎందుకు పో, ఇక లోపలికో పని చేసుకోపో. ఓ అత్తమ్మ, ఇక నోరు పోయిండ్రి, ఆయన దోమలు పోతే లోపలికి. ఎట్లనే పిల్ల, ఏం తినుడే? ఏం చేస్తాం అత్తమ్మ, మనం అంతా ప్రయత్నాలు చేసినాం, ఇక ఏం చేస్తాము. పోయి ఇంటికాడ ఆలోచిద్దాం, పదండి పోదాము. సరే ఇక పద పోదాము. ఆశకొచ్చింది, తిరిగి తిరిగి కళ్ళు తిరుగుతున్నాయి. గిర కూర్చుంటే జరగి సిలిండర్ మీద అన్నా కూర్చోండి కానీ అత్తమ్మ, అట్లనే అలా కూర్చొని గ్యాస్ నింపుతారా? ఏంది? అరే కొంచెం జోక్ చేసిన అత్తమ్మ, గంట గరం కాకుండ్రి. ఇక ఇంట్లో తిరిగి తిరిగి బాగా గరం అయ్యారు, కొంచెం జోక్ చేస్తున్నా, ఏమనుకోకుండ్రి. చాల్తి, ఇక నీ పని రేపు చెప్తా. రేపు ఎట్లా ఉండదాం చూపిస్తా నీకు. ఏం చూపిస్తారు అత్తమ్మ? రేపు చెప్తాను కోడలి పిల్ల, పదనాడు లోపలికి. ఇక్కడికి అత్తమ్మ, ఎక్కడికి పోతున్నాము చెప్పండి అంటే అసలు చెప్తలేరు. చెప్పుడు ఎందుకే కోడలా, పద చూపిస్తాందా. ఏవో ఇక్కడ తీసుకుపోతుందిరా నాయనా. నీ రోజు దీని పని చెప్తాను పద. చూడే కోడలా ఎట్లుంది. ఇదేంది అత్తమ్మ, గీడికి పట్టుకొచ్చిర్రు. ఇప్పుడు కట్టెలు కొట్టాలన్నా ఏంది నేను కొంప తీసి. మరిగా ఎట్లా తింటాము, ఎట్లా వండుకొని తింటాము? పద కట్టెలు కొట్టు పద. లేదత్తమ్మ, నా వల్ల కాదు, నాకు కొట్టడానికి రాదు. అయ్యో అదేం పెద్ద పని, నేను నేర్పిస్తాను పద ఎట్లా కొట్టాలో. నేను చెప్పినట్టు చెయ్యి, వస్తుంది. ఇక ఇవన్నీ ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తావే? ఇప్పుడు అంటే నేనున్నా, నేను చెప్తా చెయ్యి. ఇక నేను లేనప్పుడు ఏం చేస్తావు ఇట్లాంటి పరిస్థితులు వస్తే? కానీ ఎట్లా అత్తమ్మ, నేను ఎప్పుడు ఇట్లా కొట్టలేదు కదా. నేను చూపిస్తా అంటున్నా కదనే పద. ఏంది సుఖాష్ పానంలాగా ఒక చేయి పెట్టినా, రెండు చేతులు పెట్టు. అమ్మా ఏంది గింటి దానికి అమ్మ అన్న బట్టివి? పీకి గుంజు గట్టిగా, దాని ఎరువు కొమ్మని. అమ్మా అత్తమ్మ, బాగా అలసిపోయినా. ఇగో ఇన్ని కొట్టినా చాలు కదా గిన్ని. ఇప్పుడు చాలు తీయే, ఇంకెన్ని కొడతావు చాలు. ఇంటి దానికి అట్లా అలసిపోయి కూర్చున్నావేందే? మా అప్పుడు మేము ఎన్ని కట్టెలు కొడుతాము తెలుసా? అసలు గ్యాస్ లా అయ్యిందా? ఇప్పుడు మళ్ళా అదే పాత జమానా వస్తుంది, ఇక మళ్ళా రిటర్న్. అదే అత్తమ్మ, ఇక మళ్ళీ అదే వచ్చింది కోసా కొట్టుడు మళ్ళీ తీసుకోడు. కానీ ఇప్పుడే గింతగా అయింది. ఇక రోజు రోజు నేను కొట్టలేను అత్తమ్మ, ఇట్లా జల్దీ గ్యాస్ తెప్పిద్దాం ఎట్లా అని చేసి. అవునా, సరే తీయే తెప్పిద్దాం. ఇప్పుడైతే ఇది మోసుకొని పద ఇంటికి పోదాం. పదండి అత్తమ్మ పోదాము. భలే మంచి రోజు, పసందైన రోజు. నీ అవ్వ మా అత్త మంచి పాటలు పాడుకుంటా పోతుంది, నేనేమో ఈ కట్టెలు మొప్పు పోసుకుంటా పోతున్నా. దేవుడా, ఈ గ్యాస్ ఎప్పుడు వస్తుందిరా నాయనా? వాడు కూడా కొట్టుకొని చేస్తుంటే నాకేందిరా ఈ గోస. ఏమై వస్తున్నావానే? వస్తున్నా అత్తమ్మ, పదండి వస్తున్నా. ఏంది కూడా అట్లా పెట్టిన ముఖం, ఇక అయిపోయింది మన ఎపిసోడ్. మంచి పెట్టుకో ముఖం. సో చూసారా ఫ్రెండ్స్, ఇదే ఇవాల్టి వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా
అస్సలు మర్చిపోకండి. మరిన్ని ఇలాంటి కామెడీ వీడియోస్ చాలా రాబోతున్నాయి. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా మళ్ళీ వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.